సౌదీ అరేబియాలోని ప్రఖ్యాత మక్కా మసీదులో జరిగిన ఘోర ప్రమాదంలో 107 మంది మృతి చెందారు. హజ్ యాత్రను దృష్టిలో పెట్టుకుని మసీదు విస్తరణ పనుల కోసం ఉపయోగించిన భారీ క్రేన్ కుప్పకూలిన ఘటనలో 9 మంది భారతీయులు సహా 238 మంది గాయపడ్డారు. గాలివాన తుపాను కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ముస్లింలు పరమ పవిత్రంగా భావించే హజ్ యాత్ర ఈ నెల 21న ప్రారంభం కానున్న వేళ సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో పెను విషాదం చోటు చేసుకుంది. మసీదు ప్రాంగణంలో నిర్మాణ పనుల కోసం ఉపయోగిస్తున్న భారీ క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలింది. బహుళ అంతస్తుల భవనం పైనుంచి కిందకు దూసుకొచ్చిన క్రేను అనేక మంది ప్రాణాల్ని బలిగొంది. శుక్రవారం ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు ఊహించని ఉత్పాతంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే క్రేన్ కింద పడి నలిగిపోయారు. అయిన వారిని కోల్పోయిన వారి ఆక్రందనలు, క్షతగాత్రుల అవస్థలతో ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. శిథిలాలు తొలగించి క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించారు. కొద్ది గంటల్లోనే సహాయక చర్యలు పూర్తి చేసి మసీదులో తిరిగి ప్రార్థనలు మొదలయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రమాదంలో 9 మంది భారతీయులు గాయపడ్డట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. ట్విట్టర్ ద్వారా ఈ విషయం వెల్లడించిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ జెడ్డాలోని రాయబార కార్యాలయ అధికారులు ప్రమాద స్థలాన్ని సందర్శించినట్లు తెలిపారు. కాన్సుల్ జనరల్, ఇతర సీనియర్ అధికారులు పరిస్థితిని సమీక్షించి భారతీయులకు అవసరమైన సాయం చేసినట్లు చెప్పారు. భారతీయ వైద్యులు రంగంలోకి దిగి మక్కాలోని ప్రభుత్వాసుపత్రిలోని బాధితులకు చికిత్స అందించినట్లు వికాస్ స్వరూప్ తెలిపారు. మక్కా మసీదులో ఒకేసారి 22 లక్షల మందికి చోటు కల్పించేందుకు వీలుగా ఆ ప్రాంగణ విస్తీర్ణాన్ని 4 లక్షల చదరపు మీటర్ల మేర పెంచేందుకు కొంతకాలంగా నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇందుకోసం మసీదులో అనేక భారీ క్రేన్లను మోహరించారు. ప్రమాదానికి కొద్ది గంటల ముందు నుంచి ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. పెనుగాలుల కారణంగా క్రేన్ కుప్పకూలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని మక్కా గవర్నర్ ఖలేద్ అల్ ఫైసల్ ఆదేశించారు.